తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఒక హిందువుగా, ఒక భక్తునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగిందనుకున్నారా, జరగలేదనుకున్నారా? కల్తీ అనేది ఏంటి? అసలు ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని కల్తీ అనే పదానికి కూడా నిర్వచనం ఏంటన్నది గత పాలకులు చూపించారు. కల్తీలో కూడా అసలు నెయ్యి వాడలేదు. అసలు లడ్డు అనేది నెయ్యితో తయారు చేయవలసింది ప్రథమ దానికి సూచిక. కానీ నెయ్యినే వాడలేదు. నెయ్యిని వాడకుండా రకరకాల పదార్థాలతోటి, జంతువు వాటితోటి కానీ మన నివేదికలు కూడా రూపొందించాయి. అంటే ఏంటంటే మన హిందువుల్ని ఏదో మతం అంతే తప్ప ఇదొక ధర్మం, ఇదొక మన భారతదేశం యొక్క పునాదులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అన్నది కాకుండా వాళ్ళు ఏంటంటే ఏదో మతం అంతే, మతం ప్రకారంగా ఏదో వెళ్తున్నారు, తిరుపతికి వెళ్తున్నారు, వస్తున్నారు, జనం ఏదో ఉన్నారు అన్న అదే విషయం తప్ప లడ్డు అనేది ఒక సనాతన ధర్మం యొక్క మన పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఎందరో కొలిచేటువంటి, ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి హిందూ మనోభావాలని విపరీతంగా దెబ్బతీసి ఇవాళ కల్తీ లేదు, అది లేదు, ఇది లేదంటే అది ఎంతవరకు సమంజసం? అది హిందువుగా ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది. సార్, తిరుమల లడ్డు కల్తీ విషయం అనేది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? వైనాట్ కల్తీ అనేది స్పష్టంగా జరిగింది. అసలు దాంట్లో సెకండ్ థాటే లేదు. అన్ని రిపోర్ట్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఒక రిపోర్టు ఏమొచ్చిందంటే, సిట్ తీసుకెళ్లి నివేదిక ఆ ల్యాబ్ 10% లోపు ఉన్నటువంటి అవశేషాలు, మాంసం సంబంధించిన అవశేషాలు కనపడవంట. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. వేరే ల్యాబ్కి వెళ్తే ఉంటాయి. ఆల్రెడీ NRRD ఆల్రెడీ స్పష్టంగా ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని మీద సిట్ వేసింది. అంతే, దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ ఏదో జరగనట్టుగా భ్రమింపచేయటం కోసం ఒక చిన్నది ఇస్తే అది ఆల్రెడీ తీర్పు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు వీళ్ళు. నీచ్ కమీన్ కుత్తే అంటానికి నాకు నోరు రాదు, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంతకన్నా హీనమైనటువంటి మనుషులు, వాళ్ళకి సీము, రక్తం, మాల మర్యాదలు, అసలు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి డైవర్ట్ చేయటం కోసం ఇష్యూని, దీన్ని అంతా ప్రలోభ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే. మాంసం సంబంధించినటువంటి పంది మాంసమా, చేపల నూనె, లేకపోతే కొవ్వు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయా, దాంట్లో కల్తీ జరిగింది అనేది బట్టికి దట్ ఈస్ వెరీ క్లియర్. తీర్పు అయితే రాలా. వీళ్ళకి తప్పకుండా శిక్షలు పడతాయి. దాంట్లో యాగి చేయడానికి ప్రజాస్వామ్యంలో ఇంక వేరే థాటే లేదు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగింది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద నిలబడ్డారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఒక భక్తునిగా మీరేమంటారు? నా అభిప్రాయం కాదు, స్టేట్లో 5 కోట్ల మందిలో మెజార్టీ హిందువులు మనసుని అసలు ఒక రకంగా నిర్వీర్యం చేసిన ఇష్యూ ఇది. వీళ్ళు అసలు ఆ చైర్మన్గా ఆయనే అర్హుడు కాదు. అప్పుడు ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చిన ఈ అరాచకాలు చేయటం, ఈ దుష్టనీతికి పాల్పడింది ఆ పార్టీనే. సో ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడు వచ్చి దీన్ని వేరే దాంట్లోకి డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అతను ఎవరండి? ఇదివరకు లేడీస్ దాంట్లో హస్కీ వాయిస్ అని పెద్ద పేరు వచ్చిన ఇతను పనులకు వచ్చిన లేడీస్ని చెరబడటానికి ఎట్లా ఇస్తారో అందరికీ తెలుసు. ఇదేంటంటే కొన్ని సంవత్సరాలు వీడు మర్చిపోతారని మళ్ళీ అతను వాడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే, పవిత్రమైన ప్లేస్లో ఈ జంతు కొవ్వులు కలపటం ఇది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ సిస్టమే డిస్టర్బెన్స్ చేయటం, దానివల్ల ఫలితం కూడా వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం ప్రయత్నిస్తున్నారంటే గ్లోబల్స్ ప్రచారంతో 1కి 10 సార్లు అబద్ధాలు చెప్పి అది మైండ్లో ఎక్కిద్దాము అని ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమీ ఉండదు. అక్కడ దేవదేవుడు మహాశక్తివంతుడు, మన సీఎం గారు కూడా చెప్పారు, ఆయనకి మహిమలు ఉన్నాయి, ఆయనే దాన్ని కాపాడుకుంటాడు. వీళ్ళకి ఇవన్నీ ప్రూవ్ అవడం ఖాయం, శిక్షలు పడటం ఖాయం. వీళ్ళు ఇంకా ఇదే పద్ధతిలో వెళ్ళి డిస్టర్బెన్స్ చేస్తా గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ వెళ్తా అంటే ఇది సిట్టు బృందంలో వచ్చింది. ఏదో చిన్న పాయింట్ పట్టుకుని అబద్ధాల మీద అబద్ధాలు నిజం చేద్దాం ట్రై చేస్తున్నారు ఎవరైనా, వీళ్ళందరూ గ్యాంగ్. సో వీళ్ళకి శిక్ష పడత గాయం.
ఇంకా దౌర్భాగ్యం తీసుకెళ్తానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పార్టీని. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా మీరైతే? ఖచ్చితంగా జరిగిందనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఆధారాలతో సహా బయట పెట్టారు. దీంట్లో ఎంత అవినీతి ఉందనేది ఈ ప్రపంచానికి మొత్తం తెలుసు. అలాగే తిరుమల లడ్డూకి చాలా ప్రత్యేకత ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో. తిరుపతి లడ్డు అంటే అసలు కళ్ళకు అద్దుకొని ఎంత పవిత్రంగా దాన్ని చూస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలన్నీ దెబ్బతినే విధంగా వీళ్ళు లడ్డు కల్తీ ఇది చేశారనేది అందరికీ తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ టార్గెటెడ్ గా మాట్లాడుకుంటూ తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దేవుడిని అడ్డం పెట్టుకుని విమర్శించారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బహిరంగంగా వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజంగా వాళ్ళు తప్పు చేశారా? మీరేమంటారు? క్షమాపణలు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జగనే చెప్పాలి ప్రపంచానికి సమాధానం, క్షమాపణలు బహిరంగంగా చెప్పాలి జగన్. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా వైసీపీ పాలన యొక్క వైఫల్యమే. ఎందుకంటే తెలుస్తా ఉంది ఆ పీరియడ్ లోనే జరిగింది ఇది. దీన్ని దాటవేయటానికే వీళ్ళు అల్లర్లు సృష్టించటము, ఏదేదో ఇది చేయటము, ఇప్పుడు జరిగే ఇష్యూస్ అన్ని కూడా తిరుపతి లడ్డూని డైవర్షన్ చేయటానికే. జగన్ కి మామూలుగా అలవాటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది. శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అయితే గత 5 ఏళ్ళు కూడా స్వచ్ఛమైన అసలు నెయ్యే వాడలేదు. పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చిత్రీకరించి సుమారు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి అనేది సృష్టించారు. దాంతో 20 కోట్లకు పైగా లడ్డూలు విక్రయించారని చెప్పి ఇప్పుడు రిపోర్ట్లో తేలింది. ఇంత అపచారం చేయాలంటారా పవిత్రమైన ప్రసాదాన్ని అడ్డం పెట్టి? చేశారు వాళ్ళు ఎంత అపవిత్రం చేశారంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. ఇది ఖచ్చితంగా నేరమే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళంతా కూడా జంతువుకు సంబంధించిన ఆ కొవ్వంతా తిన్నట్టే కదండి లెక్క. ఆ పాపం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. అంటే ఇది వైసీపీ పాలనలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన మినిస్ట్రీస్ అందరూ కలిసి బహిరంగంగా వచ్చి క్షమాపణ అయితే ప్రజలకు చెప్పాల్సిందే. తిరుమల లడ్డు కల్తీ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ ఫైనల్ కమిటీ అనేది రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది. మీరేమంటారు? లడ్డు కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? సార్ మీరు చూసినట్టుగా అయితే రాష్ట్రంలో సరే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మాత్రం దానిలో జంతు కొవ్వు లేదని చెప్పేసి మాత్రం వస్తూ ఉంది. అయితే అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి చెప్పిన మాట ఏంటంటే దీనిలో కొవ్వు పదార్థం కలిసింది అనేది వాళ్ళు తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పాయింట్. అయితే దీనిలో భాగంగా నేను ఇచ్చినటువంటి దానిలో కొవ్వు పదార్థం అనేది లేదు, కానీ సంథింగ్ ఏదో ఒక రసాయనం అయితే మాత్రం హానికరమైనది మాత్రం దానిలో ఉన్నది మాత్రం బయటకు వచ్చినటువంటి విషయం మాత్రం కరెక్ట్ అది. సో దాన్ని కప్పిపుచ్చే విధంగా ఇవాళ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చాలి. కాబట్టి ఏ విధంగా కప్పిపుచ్చాలో అర్థం కాక వాళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని దానిలో అంబటి రాంబాబు గారిని పావుగా వాడుకొని ఆయన చేత ఈ విధమైన గొడవలు చేస్తూ దీన్ని ఒక కాపు సమ్మేళనానికి మలిచే విధంగా దీన్ని చేస్తున్నారే తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది మాత్రం నా అభిప్రాయం. అయితే మీరు అడిగిన ప్రశ్నలో మాత్రం నిజంగా నిజమైతే ఉంది. ఏమని ఉందనంటే జంతువు కొవ్వు లేకపోయినా కానీ ఒక హానికరమైనటువంటి ఒక రసాయనం మాత్రం దానిలో కలిపిందని మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కోర్టు కూడా అదే మాట చెప్పింది. ఇక్కడ వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు, ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. మీరేమంటారు? నిజంగా వాళ్ళు తప్పు చేసి క్షమాపణలు చెప్పాలంటారా? అసలు ఈ విషయంలో తప్పు ఎవరిదానంటారు? అసలు దానిలో ఏమి కలవకపోతే అసలు మీరు ఆ మాట అడిగినా బాగానే ఉంటుంది. దానిలో ఏదో ఒకటి అయితే కలిసిందని చెప్పేసి కోర్టు చెప్పిందిగా. జంతువుల కొవ్వు కాకపోవచ్చు, ఇంకో కొవ్వు కావచ్చు, ఏది కూడా లేకుండా అసలు దీనిలో ఏం లేదు అని కానీ బయటకు వచ్చినట్టుగైతే సరే మీరు అడిగినట్టుగానే క్షమాపణ అడగడంలో అర్థం అనేది ఉంది. కానీ ఏదో ఒకటి కలిసిందని మాత్రం అయితే కోర్టు చెప్తుందిగా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా దీన్ని క్షమాపణ అడగడం అనేది భావ్యం కాదని చెప్పి నా ఆలోచన. సిబిఐ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ కమిటీలో ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యి అనేది వాడలేదు. కెమికల్స్, పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి సుమారు ఇలా కల్తీ చేసిన 68 లక్షల కేజీల నెయ్యి అనేది వాడి 20 కోట్లకు లడ్డూలు పైగా భక్తులకి పంపిణీ చేశారని చెప్పి తేలింది. అంటే ఇంత పెద్ద నిజాన్ని బయటికి దాచి కేవలం జంతువుల కొవ్వు కలవలేదని ఒక్క మాట ఎందుకు మాట్లాడతారంటారు? ఇక మనం ఏం చెప్తామంటే వాళ్ళు ఎన్ని డైవర్ట్ పాలిటిక్సే. వాళ్ళు అడిగింది ఒకటే పట్టుకున్నారు అప్పటి నుంచి.
జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు. సరే జంతు కొవ్వు లేకపోయినట్టు కదా, ఏదో ఒకటి అయితే ఉంది కదా, ఏదో ఒకటైతే ఉంది. దీనిలో ఇన్ని లక్షల క్యూసెక్లు కలిసింది అది. దాన్ని తప్పు పుట్టుకునే ధోరణిలో ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పుదో పట్టిస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పేసి అల్లకొల్లం చేస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? గ్యారంటీగా జరిగిందండి. లడ్డు కంపల్సరీ కల్తీ జరిగింది. అదేదో టెస్టింగ్లు అవి చేశారు, ల్యాబ్ టెస్ట్లు అవి చేశారు, కల్తీ అని నిరూపించారు కదండి. ఇంకా దానికి అంటే ఇదివరకు టేస్ట్, ఫస్ట్లో ఉన్న టేస్ట్కి ఇప్పుడు టేస్ట్కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్లో మేము ఎప్పుడు ఎవ్రీ మంత్ వెళ్ళేవాళ్ళు తిరుపతికి, ఇప్పుడు వెళ్తున్నాం, ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్గా ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ జంతువులకు కలవలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారు, దేవుళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి మీద దేవుడిని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేశారు, బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజంగా ఈ లడ్డూ కల్తీ విషయంలో క్షమాపణలు చెప్పవలసింది ఎవరంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ నాయకులు 100%, 200% జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలండి. ఎందుకంటే కంపల్సరీ నిరూపించారు కదండి. ల్యాబ్ టెస్ట్లో వచ్చి కల్తీ కలిసిందని డైరెక్ట్ గా చెప్తున్నారు. అప్పుడు 1 day 2 days ఉంటే మొత్తం లడ్డు అంతా పాడైపోయేదండి. ఇప్పుడు ఏంటంటే 10 రోజులున్నా లడ్డు ఏం పాడవట్లేదు, అదే టేస్ట్ అదే ఇదిగా చాలా బాగా నీట్ గా ఉంటుంది, చాలా తినడానికి కూడా బాగుంటుంది అందరికీ. ఇప్పుడు మన తిరుపతిలో 1 week ఉన్నాం అనుకోండి, 1 week ఉండి మళ్ళీ మనం ఇంటికి వచ్చి మళ్ళీ 4 రోజుల వరకు పంచిపెట్టేవాళ్ళు. పంచిపెట్టినప్పుడు ఏం పాడవట్లేదు. ఇది వరకు 1 day అయినప్పుడు స్మెల్ బూజు పట్టేయడం అలా జరిగిందండి. అంటే కంపల్సరీ కల్తీ జరిగింది. ఇప్పుడు పెర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏవి కల్తీ జరగట్లేదు 100%. మరి ఇక్కడ వైసీపీ గానీ ఆ పార్టీ నాయకులు గానీ ప్రధానంగా ఆరోపిస్తూ జంతువుల కొవ్వు కలవలేదనే ప్రధానంగా పాయింట్ ని వినిపిస్తున్నారు. కానీ సిట్ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో మాత్రం గత 5 ఏళ్లు ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, ఎక్కడ కూడా పాల శాతం కానీ వెన్న శాతం అనేది లేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు, రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిగా చూపించారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లు ఇచ్చింది. అంటే అసలైన నిజాన్ని బయటకు చెప్పడం మానేసి కేవలం జంతువుల కొవ్వు కలవలేదనే ఆ ఒక్క పదాన్ని ఎందుకు జనాల్లోకి హైలైట్ చేస్తున్నారంటారు? అదేండి, ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా ఇదివరకు ఫస్ట్ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి అదే కదండి ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేశారు కాబట్టి అండి వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అయినా వాళ్ళు మారట్లేదంటే దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ సారి ఆ 11 కాదు కదా, 11లో 1 పోయి ఇంకొకటే ఉంటదండి వాళ్ళకి. అయితే ఈ లడ్డూ కల్తీ విషయం మీద ఆల్రెడీ కొంత డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. మీకు ఉదాహరణగా చూసుకుంటే జనసేన ఎమ్మెల్యే హనీ ట్రాపే గానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కూటమి కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే కానీ, జోగి రమేష్ గారు, నారా లోకేష్ గారిని తిట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? లడ్డూ కల్తీ డైవర్షన్ జరుగుతుంది అంటారు ఇక్కడ పాలిటిక్స్ ప్రకారంగా? పాలిటిక్స్ ప్రకారంగా డైవర్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇలా వైసీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారండి. చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, వీళ్ళందరినీ తిడతాం. అంటే ఇప్పుడు కార్యకర్తలు కొంతమంది మనకెత్తులని ఊరుకుంటారండి, కొంతమంది యువత ఉందనుకోండి వాళ్ళు ఊరుకోరు కదా, ఏదోటి కవింపు చర్యలు చేస్తారు. మొన్న అలాగే జరిగిందండి. ఎవరో అంబటి రాంబాబు మీద కూడా అలా జరిగింది. కొంతమంది ఉంటారండి పెద్దలు, అలా ఆలోచిస్తారు, ఇలాగా వాళ్ళ వైసీపీ వాళ్ళు అలాగే చేశారు, మనం కూడా అలా చేస్తే బాగోదని అనుకుంటారు. ఇప్పుడు కుర్రకారులు యువత ఏంటంటే వాళ్ళు ఆవేశంగా ఉంటారు, ఏదో జరుగుతుందండి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబెట్టిన ఘటన మీరు చూసే ఉంటారు. ఇల్లు కార్యాలయాలు తగలబడ్డాయి కదా, అవి వైసీపీ కార్యకర్తలే తగలబెట్టారు. దాన్ని టీడీపీ కార్యకర్తల మీద, కూటమి నాయకుల మీద తోసినట్టు ఇప్పుడు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు ఆ ఘటన మీద? అది కూడా పాయింట్ అండి, అది కూడా న్యూస్ వైరల్ అవుతుందండి. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు కదండి. ఎంక్వైరీ చేసి దాన్ని నిజ నిర్ధారణ కమిటీ ఏదో వేస్తారు. వేసిన తర్వాత దాన్ని ఎవరున్నారో ఏంటి అన్నది కూడా చెప్తారు. ఇక్కడ వైసీపీ ఎందుకంటారు చేసిన తప్పును ఒప్పుకోవడం మానేసి ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అంటారు? ఫస్ట్ నుంచి అదే కదండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్చువల్ గా పొలిటికల్ లీడర్స్ కాదండి, ఫ్యాక్షన్. అక్కడ సీఎం ఎవడన్నా ఫ్యాక్షనిస్ట్. ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయండి, అలా ఉంటాయండి. నిజాన్ని ఇప్పుడు తిమ్మిని బమ్మి చేయడం, బమ్మిని తిమ్మి చేయడం, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోరు కదండి. ఒప్పుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి కనీసం ఒక 50 సీట్లైనా వచ్చును. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిజాన్ని కప్పిపుచ్చేసి అబద్ధాన్ని ప్రజల్లోకి అలాగా స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనం మొదటగా అసలు
మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది. అదేంటంటే పూజల్లో కానీ మన హిందూ పండగల్లో కానీ ముడిపడిన ఒకే ఒక పదార్థం నెయ్యి, ఘృతం అంటారు దాన్ని. ఆ నెయ్యి ఎంత మా హిందువుల్లో ఎంత ఇంపార్టెన్సీ ఉంటుందంటే, మనం పూజల్లో ఆ నెయ్యితో మనం హవనం చేస్తే మన భక్తిని, మనం కోరుకునే కోరికలు దేవునికి చేరతాయనే భావించే ఒక పవిత్రమైన పదార్థం నెయ్యి, కృతం అంటారు. యాక్చువల్గా మన హిందువుల్లో ఒక నానుడు ఉంది, రుణం కృతం ఘృతం బిబేత్. అంటే అప్పు చేసైనా నెయ్యిని మనం స్వీకరించాలని, అంటే అంతటి గొప్ప పదార్థం నెయ్యి. అంతేకాకుండా మన ఆయుర్వేదంలో కూడా ప్రతి ఒక్క పదార్థంతో కూడా మిశ్రమం కలిస్తే ఒక ఔషధం కింద తయారయ్యే ఏదైనా ఒక పదార్థం ఉందంటే అది నెయ్యి. సో ఇలాంటి ముఖ్యమైన పదార్థం అయిన నెయ్యిని తిరుమలేసిన లడ్డు ప్రసాదంలో ఎందుకు కలుపుతారంటే, అంతటి ఆరోగ్యం కానీ అంతటి విలువ కానీ మనకి నెయ్యిలో ఉంది. ఈ రోజున ఇక్కడ వైసీపీ పాలకులు ఏమంటారంటే, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే నెయ్యి విలువ తెలియడానికి. ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో లడ్డూలో ఈ జంతువులకు కలిసి ఉండొచ్చు అనే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని మన డిప్యూటీ సీఎం గారు కానీ చెప్పడం ఏంటంటే, ఈజీగా తయారవుతుంది. దేంతో తయారవుతుంది నెయ్యి కల్తీ అనేది అంటే జంతువుల కొవ్వుతో తయారవచ్చు అనే ఒక ప్రాథమిక దర్యాప్తుల విషయంలో చెప్పిన భాగంగా పక్కన పెట్టేసి, కల్తీ జరిగింది నెయ్యి అనేది ఇక్కడ క్లియర్గా సిట్ ఇచ్చిన వివరణ. అసలు నెయ్యే కాదు అది. భోలేబాబా అనే కంపెనీ 60 లక్షల టన్నులు సరఫరా చేసిన నెయ్యి ఏదైతే ఉందో, ఒక పాలు 1 లీటర్ కూడా తీసుకోకుండా తయారు చేసిన నెయ్యి, ఒక కెమికల్, పామాయిల్ ప్లస్ కెమికల్తో కలిసిన పదార్థం అది. అంటే ఈ కెమికల్ని తింటే జనాల ఆరోగ్యంతో కానీ ప్రాణాలతో కానీ ఎంత చెలగాటం ఆడుతున్నారో ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అనేది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మాట్లాడుతూ, జంతువులకు కలవలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్, దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద లడ్డు కల్తీ జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? ఇక్కడ క్షమాపణలు చెప్పవలసింది ఎవరంటారు? నేను ముందు మీకు చెప్పిన విధంగా నెయ్యి ప్రాముఖ్యత గురించి చెప్పాను కదా. అసలు నెయ్యే కాదన్నప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? మీడియా వారు కానీ మీరే చెప్పాలి. అసలు నెయ్యే కాదు అది. నెయ్యిని మనం లడ్డూలో కలిపామా లేదన్నది తెలుసుకుంటే అది నెయ్యే కాదని సెట్ ఇచ్చినప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? వైసీపీ క్షమాపణ చెప్పాలి. ముద్దాయిలుగా ఈ రోజున ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అనే వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఇన్ని లక్షల లడ్డులు ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇదే నెయ్యిని పట్టిస్తారు. వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ సోకాళ్ళు ఇవాళ ఎవరైతే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళు భోలేబాబా నెయ్యిని తీసుకొచ్చి తింటారేమో అడగండి. కెమికల్ అనే ఒక పదార్థాన్ని తింటారేమో అడగండి. అప్పుడు ఎవరు క్షమాపణ చెప్తారో వాళ్ళే చెప్తారు. తినమండి అదే ప్రసాదం అంటే ఇన్ని వేల హిందువులకి అలాంటి ఒక విషాన్ని కలిపి లడ్డూల్లో ఇచ్చి వాళ్ళు అసత్య ప్రచారాలని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ తప్పు చేసి వాళ్ళే బొకాయిస్తున్నారు ఇవాళ.